నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. నారా లోకేష్ గారు రీసెంట్గా అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలతో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. అక్కడ ఆయన మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటి అంటే విడాకులు, మిస్ ఫైర్ ఇలాంటివి మన పార్టీలో ఉండవు అని చెప్పేసి. అసలు వీటి వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఎందుకు లోకేష్ గారు ఈ మాటలు మాట్లాడారు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? పార్టీలో ఉండవు అంటే ఎలా తీసుకోవాలి? సో దీని గురించి మాట్లాడదాం. మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నారా లోకేష్ గారు ఎన్ఆర్ఐలతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, విడాకులు, మిస్ ఫైర్ ఇలాంటివి పార్టీలో ఉండవు అని చెప్పేసి అన్నారు. అసలు వీటి ప్రస్తావన ఎందుకు వచ్చింది? అసలు విడాకులు, మిస్ ఫైర్ ఇలాంటివి ఏంటి సార్? ఇవి పార్టీలో కాదు, కూటమిలో ఆయన అన్నది కూటమిలో. ఓకే, విడాకుల ప్రస్తావన ఉండదు అని అన్నారు. 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. విడాకుల ప్రస్తావన ఉండదు, విడిపోవటాలు, విడాకుల ప్రస్తావన ఉండదు. అంటే భార్యాభర్తల మధ్య విడాకుల లాగా కాదు ఆయన అన్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ కూటమి విడిపోతుందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కూటమి విడిపోద్ది, ఎంతోకాలం ఉండదు, వీళ్ళ మధ్య సఖ్యత లేదు, విడిపోయే అవకాశం ఉందని చెప్పేసి అప్పుడప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో అంటూ ఉంది. దానికి బదులుగా ఒకవైపు లోకేష్ గారు, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు మరో 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాము రాష్ట్ర ప్రయోజనాల కోసం, కాబట్టి మీరు ఏమీ ఆశలు పెట్టుకోవద్దు, కూటమి ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఈ విషయంలో క్రాస్ ఫైర్ కాదు, మిస్ ఫైర్ కాదు. కూటమి మధ్యలో క్రాస్ ఫైర్ ఉండదు, మిస్ ఫైర్ ఉండదు, ఏది ఉండదు. ఒక అవగాహనతో స్పష్టంగా ఉంది అని చెప్పి చెప్తూ వచ్చారు. ఈ విషయాన్ని లోకేష్ గారు అమెరికాలో చెప్పారు. ఎక్కడ? డల్లాస్లో. అక్కడ తెలుగు డయాస్పోరా మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు ఆయన. ఆ మీటింగ్లో ఆ వేదిక మీద అక్కడ ప్రవాసాంధ్రులకి చెప్పారు, ప్రవాస భారతీయులకి, ప్రవాసాంధ్రులకి చాలా క్లియర్గా చెప్పారు, మీకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు, కలిసే ఉంటామని. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన వెళ్ళాడు. పెట్టుబడులు రావాలంటే వాళ్ళకి నమ్మకం కావాలి ప్రభుత్వం మీద. చాలామంది లోకేష్ గారికి చెప్తుంది ఏంటంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంటి, మేము పెట్టుబడులు పెడతాము, మళ్ళీ అతను వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా లోకేష్ గారే అనేక సందర్భాలు చెప్పారు. మీరేమైనా బాండ్ పేపర్ రాసిస్తారా మళ్ళీ రాడని, జగన్ అని చెప్పి అడుగుతున్నారని చెప్పి లోకేష్ గారు చెప్పారు. బహుశా అందుకే అలాంటి వాళ్ళకి సమాధానం ఇవ్వటానికి ఇలాంటివి చెప్పారు. విడాకులు, క్రాస్ ఫైర్, మిస్ ఫైర్లు ఏముండవు బాబు, 15 ఏళ్ల పాటు కూటమి కంటిన్యూ అవుతుంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అనేది అద్భుతంగా డెవలప్ అవుతుంది అని చెప్పి చెప్తూ, సో మీరు ఎన్ఆర్ఐలు కాదు ఎంఆర్ఐలు అని చెప్పారు. దానికి అబ్జర్వేషన్ కూడా చెప్పారు. ఏంటి ఎంఆర్ఐలు అంటే? మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. ఎన్ఆర్ఐలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కదా. సో ఇది ఎంఆర్ఐలు. మీరు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు ఇక్కడ ఉన్నప్పటికి కూడా అమెరికాలో మీరు ఆంధ్రప్రదేశ్ గురించి, మీ జన్మభూమి గురించి ఆలోచిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు నిరాధారమైన ఆరోపణలతోటి జైల్లో పెట్టించినప్పుడు మీరందరూ సపోర్ట్ చేశారు. ఇది జన్మలో మరవలేనటువంటిది. సో ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఆ రోజున సపోర్ట్ చేశారు. డెఫినెట్గా తెలుగుదేశం అనేది ఒక కుటుంబం, ఆ కుటుంబంలో మీరు కూడా సభ్యులు, మేము కుటుంబ సభ్యులను ఎప్పుడు మర్చిపో, మాకు అండగా ఉన్నటువంటి వాళ్ళని చెప్పారు. చెబుతూ ఆయనకు వచ్చినటువంటి ఆదరణ గురించి కూడా ప్రస్తావించారు. ప్రస్తావిస్తూ 9 ఇయర్స్ పాటు అమెరికాలో ఉండి ప్రపంచ బ్యాంకులో కూడా జాబ్ చేశాను, కానీ ఎప్పుడు వచ్చినా కానీ నాకు ఎలాంటి పెద్ద ఫీలింగ్ లేదు, కానీ ఈసారి స్పెషల్ ఫీలింగ్ కలిగింది అని చెప్తూ ఏం ఫీలింగ్ కలిగింది అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన మాట్లాడారు. ఆ వీడియో నేను చూశాను, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఈయన అమెరికాలో దిగిన తర్వాత, శాన్ ఫ్రాన్సిస్కోలో దిగిన తర్వాత అక్కడ ఉండేటువంటి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మీరు బయటికి వెళ్ళడానికి లేదని చెప్పేసి అన్నారంట. ఓకే, ఈయన బయటికి ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఈయన ఆలోచిస్తున్న టైంలో, మీకోసం చాలామంది అక్కడ వెయిట్ చేస్తున్నారు, మీరు అక్కడ బయటకి వెళ్తే గందరగోళం అవుతుంది, సో యు వెయిట్ ఫర్ సమ్ టైమ్ హియర్ అని చెప్పేసి అన్నారంట హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. సో అంటే ఎంత పెద్ద ఎత్తున లోకేష్ గారికి ఆహ్వానం పలకడానికి ఎయిర్పోర్ట్ బయట
మన వాళ్ళు మన ఎన్ఆర్ఐలు ఎయిట్ చేస్తున్నారు అనే దానికి నిదర్శనం అది. అక్కడ ఉండేటువంటి పోలీస్ కాప్స్ అంటారు అక్కడ, అక్కడ ఉండేటువంటి కాప్స్ ఆయన సజెషన్ చేశారంటే మీరు వెళ్ళకండి, ఆడ వెళ్తే కాదు, అరేంజ్మెంట్స్ చేసిన తర్వాత మేము మళ్ళీ వెళ్దు కానీ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని చెప్పేసి ఆయన ఎయిర్పోర్ట్లో చెప్పారంట. ఫస్ట్ ఈయన షాక్ అయ్యారంట, ఏంటి నన్ను ఆగమంటున్నారు ఏంటండి, 10 minutes ఆగండి అని అంట. 10 minutes ఆగండి అని చెప్పారంట. అక్కడేమి స్పెషల్గా ఉండదు కదా, ఎవరిని అందరినీ ఒకేలాగా చూస్తారు. వెయిట్ ఫర్ సమ్ టైమ్ అనగానే ఎందుకు ఆపుతున్నారు అనుకున్నానండి ఈయన. నేను 9 years ఉన్నాను అమెరికాలో, ప్లస్ వరల్డ్ బ్యాంక్ దాంట్లో జాబ్ చేశాను, నన్ను ఆపుతున్నారు ఏంటి అనుకున్నానంట. తీరా చూస్తే రీజన్ ఏంటంటే బయట చాలా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు అని. అంటే అంత అపూర్వ ఆదరణ లోకేష్ గారికి లభించింది. సార్ అంటే మేము 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటాము అని చెప్పేసి ఇంత స్ట్రాంగ్గా ఇటు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పురంధేశ్వరి గారు చెప్తున్నారు, లోకేష్ చెప్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కదా, కులాల మధ్య చిచ్చుపడితే విడిపోతారని, లేదంటే ఇంకేదో చేస్తే విడిపోతారని. వీటిని తట్టుకొని నిలబడతారు అంటారా? ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పారు కదా. అంటే రాష్ట్ర ప్రయోజనాలు ఓకే సార్, నాయకులు స్ట్రాంగ్గానే ఉన్నారు, కానీ క్యాడర్ ఉంటుంది కదా, వాళ్ళ మధ్య చిచ్చు పెడితే ఎఫెక్ట్ అవుతుంది కదా. అందుకే పవన్ కళ్యాణ్ గారు చిత్తూరులో 4 రోజుల క్రితం ఒక మీటింగ్ పెట్టారు. అవును, ఆ మీటింగ్కి తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, జనసేన వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు. మొత్తం 3 పార్టీలకు సంబంధించిన క్యాడర్ వచ్చారు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మీరు మాతోటి కలిసి వస్తే రండి, నన్ను సీఎం చూడాలని చెప్పి, నేను సీఎం కావాలని చెప్పి సీఎం అని అరవడం, లేదంటే మీరు ఎందుకు సీఎం కావట్లేదని చెప్పి అడగడం, ఇవన్నీ మానేయండి, బంద్ చేయండి. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. పార్టీ పెట్టింది ఎందుకోసం? ప్రజాసేవ కోసం పెట్టాం, అధికారం కోసం కాదు. అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకు ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ తోటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తున్నాం. దీనికి అందరం కలిసి మనం పనిచేయాలి. కాబట్టి జనసేనలో ఎవరైనా క్యాడరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అట్టున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పదవులు వచ్చినాయి, మాకు అన్ని రాలేదు, ఇలా ఫీలింగ్స్ మీరు పెట్టుకోవద్దు. ఒకవేళ మీరు అలాంటి ఫీలింగ్స్ పెట్టుకొని మీరు ఏదన్నా వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు, అవసరం లే. నేను తీసుకున్నటువంటి స్టాండ్ రాష్ట్ర ప్రజల కోసం తీసుకుంటున్నాను, దానికి కలిసి వస్తే మీరు రండి, కలిసి వచ్చేలాగా మీరు మైండ్ సెట్ చేసుకోండి. మనం 15 సంవత్సరాల పాటు కలిసి ఉంటున్నాం, కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసుకుందాం కూర్చొని, అంతే తప్ప మీరు రోడ్డుని బడి కూటమికి సంబంధించి విడిపోతుంది అనుకుంటే పొరపాటు. విడిపోదు, మనం యుద్ధం చేస్తున్నాం, మినీ యుద్ధం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అతనితోటి మినీ యుద్ధం చేస్తున్నాము రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఆయన చెప్పారు. సేమ్ అదే తరహాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లోకేష్ గారు చెప్తున్నారు, చంద్రబాబు గారు చెప్తున్నారు. సో కాబట్టి క్యాడర్ కూడా లీడర్లతో కలిసి వస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే లీడర్లో కొంత గ్యాప్ ఉందని చెప్పి అనిపిస్తుందో అప్పుడు క్యాడరు స్కాటర్ అవుతారు. బట్ వీళ్ళు మనం కలిసి ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి లీడర్లు ఉన్నప్పుడు వీళ్ళేమి స్కాటర్ గారు. కాకపోతే లీడర్ల మధ్య గ్యాప్ ఉందనేటువంటి ఒక అపోహను క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. సహజంగా ప్రత్యర్థి పార్టీలు అవే చేస్తాయి కదా, ఆ ప్లేస్లో ఏ పార్టీ ఉన్నా అదే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తున్నాయి. కానీ కూటమి విడిపోదు అనేది అర్థమైపోయింది. అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళకి అర్థమైపోయింది. ఆయనే అన్నాడు కదా, ఏం చేసినా కూటమి విడిపోయే పరిస్థితి లేదు అని చెప్పి చెప్పారు కదా. అది ఫీకాల్ బంధం కానీ ఇంకా పెద్ద బంధం, అది విడిపోదు అని చెప్పేశారు. సో అంత స్పష్టత వాళ్ళకు కూడా వచ్చినప్పుడు కూటమిలో ఉండేటువంటి పార్టీలు క్యాడర్కి ఎందుకు రాదు? సో ఇదంతా కూడా ప్రతి వేదిక మీద ఎందుకు చెప్తున్నారంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. సుస్థిరమైనటువంటి రాజకీయం ఉంటేనే, స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యం. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, వరుసగా అట్లీస్ట్ 2 terms పవర్ ఇస్తేనే అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకళ్ళు మార్చేద్దామంటే అభివృద్ధి కనపడదు, ఆలోచించండి అని చెప్పి ప్రజలకు కూడా చెప్తున్నాడు ఆయన. సో కాబట్టి అభివృద్ధి కావాలనుకుంటే మాత్రం ప్రజలు కూడా ఆలోచించాలి. లేదు అభివృద్ధి కాదు అనుకుంటే ఇక కులాలు మతాలు ఈ ప్రాంతాలు అనుకుంటే అభివృద్ధిని మర్చిపోవటం. ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాల్సిందే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.